మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం విశేషంగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఏ కార్యక్రమాన్ని సరే సొంతంగా నిర్ణయాలు తీసుకుని సొంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం మీరు అందుకుంటారు. అనుకున్నంత ఆదాయం కూడా ఈ వారం మేషరాశి వారికి చేతికంతుంది. దీనివల్ల ఈ వారం వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీరుతాయి. చిరకాల పరిస్థితులను కూడా తమ మాటలతోటి ఆకట్టుకుని ఆ ప్రత్యర్థులను తమ దారిలో కూడా తెచ్చుకుంటారు. పరిచయాలు కూడా ఈ వారం వీరికి బాగా పెరుగుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఎవరికైతే ఆటంకాలు చికాకులు ఉన్నాయో, అంటే కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి కొందామని చెప్పి అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో అమ్ముదామని చెప్పి అనుకుంటాం కదా, కొంతమందికి అక్కడ ఆటంకాలు వస్తుంటాయి. అవన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. అంటే స్థిరాస్తి వ్యవహారాలని కూడా ఓ కొలిక్కి వస్తాయి కాబట్టి అటువైపు ప్రయత్నించడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు కూడా వారితో చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. దీనివల్ల వీరికి ముఖ్యంగా మానసిక బలం చేకూరుతుంది అని చెప్పవచ్చు. వీరి మనసులో ఉన్న ఆలోచనలు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని వీరికి ఇష్టమైన వ్యక్తులతో పంచుకొని వారు చెప్పింది వినే ప్రయత్నం చేస్తారు, కానీ ఆచరించాలని మాత్రం చెప్పవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తారో అటువంటి వారు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రాజకీయవేత్తలు, పారిశ్రామికరంగ వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. క్రీడారంగం వారు, వ్యవసాయదారుల యొక్క ఆశలన్నీ కూడా నెరవేరే వారంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశి మహిళల విషయానికి వస్తే తమ సత్తాను ఈ వారం వారు చాటుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఆదాయ వ్యయాలు రెండూ కూడా వీరికి సమానంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం ఈ వారం వీరికి చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. అదేవిధంగా అశ్విని నక్షత్రం వారు కొంత జాగ్రత్త పాటించడం కూడా మంచిది. అంటే మిగతా వారితో పోలిస్తే అశ్విని వారు ఈ వారం ఎంత జాగ్రత్త వహిస్తే అంతమంది చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ వారం ఈ చెడు గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది, మంచి గ్రహాల యొక్క ప్రభావం పెరుగుతుంది అన్న విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు.